వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ఉద్యమ కాలంలో అప్పుడు బీఆర్ఎస్కి ఇంత స్ట్రెంత్ లేదు, అధికార బలం లేదు. అయినప్పటికీ ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించి వాళ్ళని అంటే హక్కున చేర్చుకొని అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నదంతా ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయినారు? అంతిమంగా పార్టీ నష్టపోయింది కదా ఎన్నికల్లో. అంటే నిజం కడప దాటే వరకు అబద్ధం 100 కిలోమీటర్లు తిరిగి వస్తుంది, అన్ని ఇళ్ళు తిరిగి వస్తుంది. ఎక్కడ పోయిందంటే దళిత బంధు లాంటి పథకాలను ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇది అందరికీ వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ముందు వరుసలో ఎవరు ఉంటారు? టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళు చెప్పిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకి రాగానే వాళ్ళకే ఇచ్చుకున్నారు, మనకి ఇయ్యరు. అది ఎంత మంచి స్కీమ్ అది. ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షలు వచ్చినాయంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టు. ఇక మళ్ళీ ఎన్నడూ పైసలకు ఇబ్బంది పడడు. అంటే వాళ్ళు ఒకవేళ తెలియక లాస్ చేసుకున్నా కూడా ఒక రివాల్వింగ్ ఫండ్ పెట్టారు. వాళ్ళకి 10 లక్షలు ఇయ్యరు, 9,90,000 ఇస్తారు. ఆ 10 వేలను కట్ చేసి వాళ్ళు ఒక ఫండ్ పెట్టారు. దానికి ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ రెస్పాన్సిబుల్. ఎవరన్నా దివాలా తీసినట్టయితే వాళ్ళని మళ్ళీ లేపాలని. తర్వాత డబ్బులు వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు షాప్ పెట్టుకుంటామంటే షాప్కు మెటీరియల్ కొనిస్తారు, ట్రాక్టర్ కొందామంటే ట్రాక్టర్ కొనిస్తారు. దుర్వినియోగం కాదు, అప్పులు కట్టుకోవడానికి ఉండదు. అంత మంచి స్కీమ్ భారతదేశంలో మొట్టమొదటిసారి పెట్టాడు. అంటే ఆర్థికంగా ఎంపవర్ చేయడానికి. అంబేద్కర్ ద్వారా రాజకీయ స్వతంత్రం వచ్చింది దళితులకు ఓటేయడానికి. కానీ ఆర్థిక స్వతంత్రం కోసం ఎవరు చేసింది ఏమీ లేదు. అంబేద్కర్ వాదుల కోపం వస్తుంది కావచ్చు, కానీ ఆయన లైఫ్ టైంలో చేసేవాడు. బట్ ఎర్లీ స్టేజ్లో చనిపోయింది ఆయన ఓన్లీ ఓటు హక్కు ఇవ్వడం అనేది ఒక బలమైన ఆయుధం వాళ్ళకి. బట్ బాబు జగజీవన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరన్నా కేసీఆర్ లాగా ఒక దళిత కుటుంబాన్ని ఆర్థికంగా ఎంపవర్ చేయడానికి ఏమన్నా స్కీములు పెట్టినలా? గరీబీ ఆటవా పేరుతో ఓట్లు వేయించుకున్నారు, ఊరు బయట ఇల్లు కట్టిండ్లు. అవేవి కూడా ఇప్పుడు దళితులు ఉంటలేరు. అలా అసైన్డ్ భూములు లాంటివి, కొంత అసైన్ ల్యాండ్స్ ఏం చేసుకోనికి, అవి అమ్ముకోవడానికి ఉండదు, పంట పండించుకోవడానికి ఉండదు. ఇందిరమ్మ కాలంలో ఇచ్చినాయని రాళ్ల భూములే కదా. ఎక్కడ గుట్టలుంటే ఎక్కడ రాళ్ళు ఉంటే అవే కదా ఇచ్చింది. మంచి పంట భూములు ఎక్కడన్నా ఇచ్చారా? అంటే అన్ని మాటలు. దళితులకు ఒక మంచి స్కీమ్ని ఆయన ఇస్తే అదేమైందంటే అర్ధాంతరంగా ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. ఇట్లాంటి స్కీమ్లు ఏం చేయాలంటే గవర్నమెంట్లోకి వచ్చినాక ఇంప్లిమెంట్ చేసి ఎలక్షన్ వచ్చే నాటికి అందరికి ఇవ్వాలి. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే వాళ్ళకి ఆసన టైమింగ్, అది ఫస్ట్ ఓటమికి కారణమైంది. రెండవది కొంత అబద్ధాలు ప్రజలు నమ్మిళ్ళు సోషల్ మీడియా ద్వారా. ఇవాళ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా దెబ్బతీసింది ఎవరంటే 10th డ్రాప్అవుట్స్, ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్స్. వాస్తవంగా కేసీఆర్ కూడా వాళ్ళు చేసింది చెప్పుకోలేకపోయారు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనని ఉద్యోగాలు ఇక్కడ ఇచ్చారు. కానీ నిరుద్యోగులు అంతా మాకు ఉద్యోగాలు రాలేదంటారు. రేవంత్ రెడ్డి ఇవ్వగలుగుతాడా? సాధ్యం కాదు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఎవ్రీ ఇయర్ మన కాలేజీలకి వెళ్ళి డిగ్రీలు తీసుకొని వచ్చే వాళ్ళు 4 లక్షల మంది. ఓకే, ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇస్తానంటాడు? 2 లక్షలు ఇస్తానంటాడు. 5 ఏళ్ళలో 2 లక్షలు ఇస్తే 5 ఏళ్ళలో 20 లక్షల మంది వస్తారు. 9.5 ఏళ్ళలో ఎంతమంది వచ్చి ఉంటారు? 36 లక్షల మంది నిరుద్యోగులు. అందరికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా? అది చెప్పాలి. కానీ కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము ఇస్తాం నమ్మిళ్ళు నిరుద్యోగులు. తర్వాత ఈ 10th డ్రాప్అవుట్స్, ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్స్ లక్షల కోట్లు తిన్నాడు, 1000 కోట్లు తిన్నాడు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. నాకు తెలంగాణ ప్రజల మీద విపరీతమైన కోపం ఉన్నది. ఎందుకంటే ఎవరు చేయనంత చేస్తే కూడా సోయి లేక అబద్ధాలు నమ్మి ఆగం చేసుకున్నారు బతుకులు. ఇవాళ నాకేం కాదు, కేసీఆర్కి ఏం కాదు, మీకేం కాదు, ఎవరికేం కాదు. ఇవాళ ఆగమయ్యేటోళ్ళు ఎవరు? నీళ్లు రాక. ఇప్పుడు పక్కన గోసపడతాను, పంటలు ఎండిపోతున్నాయి, తాగడానికి నీళ్ళు వస్తలేవు, మళ్ళీ బోర్లు వేసుకుంటాను. అప్పేవాడు కడతాడు, అప్పు కట్టలేక మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునేది. పాత తెలంగాణ వచ్చేలా ఉందా? వస్తుంది. ఓకే, వస్తుంది. పాతది పెంక మీద ఉన్నది, ఇప్పుడు పొయ్యిలో పడుతుంది. ఓకే, పెంక మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది కేసీఆర్ ఏం చేసిండు, ఆ 9.5 ఏళ్ళ పాలన ఎట్లుండే, ఎందుకు ఆగమైండ్లు, ఎందుకు ఆగం చేస్తారనేది ప్రజలకు అర్థమవుతుంది. ఓకే, అది ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. కనీసం నీళ్ళ గురించి అర్థం చేసుకోండి. మేము రాస్తున్నాం పేజీలో పేజీలు, పత్రికల్లో రాస్తున్నాం, పుస్తకాలు, ఉపన్యాసాలు ఇస్తున్నాం, యూట్యూబ్లలో చెప్తున్నాం. ఎందుకు ఇంటలేరు? ఎందుకు సోయి తెచ్చుకుంటలేరు? ఎందుకు ఇంకా రేవంత్ రెడ్డి అబద్ధాలు నమ్ముతారు? నమ్ముతే ఆగమవుతారు. కానీయండి, నష్టం ఎవరికి? 5 ఏళ్ళు కేసీఆర్ గారు రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు భారీ మెజార్టీతోని, మళ్ళీ మీరే ఓట్లు ఎత్తారు. అనుభవం నేర్పిస్తుంది అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. ఇప్పుడు దాంతోపాటుగా సార్, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల నుంచి దూరంగా ఉంది. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అధికారులు కానీ 100 తప్పులు చేయనియండి, అందుబాటులో లేరు. అందుకే మేము ఒకసారి వాళ్ళ అంటే గుణపాఠం చెప్పాలి. అందుబాటులో ఉన్నారు. ఓకే, ఇప్పుడు ప్రజావాణి అని పెట్టి, అది ప్రగతి భవన్ కాదు, అది జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టారు. ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి ప్రజల దగ్గర పోయి పిటిషన్లు తీసుకున్నాడు? ఇనాగరేషన్ అని ఒక్కరోజే కదా, ఆ ఒక్కరోజు కూడా 1 గంటే కదా ముఖ్యమంత్రి కలిసిండు వాళ్ళను. ఓకే, అధికారులు పోయి వాళ్ళని కలవాలనుకున్నప్పుడు అధికారులు ఆఫీసులలో కూడా ఉంటారు కదా,
అది అధికారులను కలవడానికి వాళ్ళు హైదరాబాద్కి వచ్చి లైన్లు కట్టి తెల్లారంగా 4 గంటల్లో లేచి సర్ది కట్టుకొని వచ్చి నిలబడన్న ఏం డెవలప్ అయింది? కంచె బద్దలు కొట్టామన్నాడు. ఆ కంచెలు వేసింది ఎవరు? కేసీఆర్ వేయలేదు. అది కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం వేసిన కంచెలు అవి. ఉన్నవాటిని ఆయన కంటిన్యూ చేసిండు. ఎవరైనా అంతే పర్మిషన్ తీసుకోకుండా సీఎంను కలవడానికి ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్మిషన్ లేకుండా ఇస్తాడా? వాకిన్ బోట్స్ ఎవరైనా కలవాలన్నా భద్రత సిబ్బంది ఇవంతా స్టంట్ అండి. ఒక్క రోజు కూడా ఆయన లేడు కదా విజ్ఞప్తులు తీసుకోవడానికి. ఓకే, మరి అది ప్రజలు అర్థం చేసుకోవాలి, వాళ్ళకే తెలిసి వస్తుంది. రైట్. ఏం చేస్తాం? మీరు రాజకీయ విశ్లేషకులు, దాంతోపాటు సమాజానికి దగ్గరగా ఉంటారు, సామాజిక ఉద్యమాల్లో కూడా కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే, నాకు 15 రోజుల ముందే, అంటే ఓటమి నాకు 15 రోజుల ముందే తెలిసింది, కానీ నేను ఏం చేయలేకపోయాను అన్నారు. మీకు కూడా అట్లనే అవగతమైందా సార్? నేను అంటే నాకు తెలంగాణ ప్రజల మీద బాగా నమ్మకం ఉండే. ఇంత నమ్మక ద్రోహులని నేను అనుకోలేదు. ఎందుకంటే బాగుపడ్డు. ఇప్పుడు మహబూబ్ నగర్లో 1,00,000 ఎకరాలకు నీళ్లు రాని మహబూబ్ నగర్కి 11 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు కదా. ఓకే, నీళ్ళ నిరంజన్ రెడ్డి అని అభిషేకం చేశారు కదా. అవును. మరి ఎందుకేలేదు ఓట్లు? కేసీఆర్ అంటే కలవాడు. నిరంజన్ రెడ్డి అయితే ఎప్పుడు ప్రజలలోనే ఉన్నాడు కదా. అవును. ఆయన ఓటమికి కారణం ఏంది? ఆల వెంకటేశ్వర రెడ్డి ఎప్పుడు ప్రజలలో ఉంటాడు, ఆయన ఓటమికి కారణం ఏంది? అంటే ఆ ప్రజలకే అర్థం కావాలి వాళ్ళు చేసిన తప్పేందో. ఓకే, అంటే నేనేమంటున్నా, దేవుడు ప్రత్యక్షమైతే ఈ జనానికి కొంత బుద్ధి ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటా. కామన్ సెన్స్ అనేది మనిషి మెదళ్ళకి వెళ్ళి మాయమైపోయింది. ఈ జ్ఞానం లేకుండా బతికితే ఇట్లాంటి నష్టాలే జరుగుతాయి. ఓకే, సోయి తెచ్చుకొని బతకండి అని తెలంగాణ ప్రజలను కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలు మేము చాలా మార్పు తీసుకొచ్చాం. మార్పు అనే నినాదం మీద అధికారంలోకి వచ్చారు. 200 ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే, మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇట్లా కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కదా. అంటే స్టార్ట్ అయిన్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన్లు కాబట్టి వాళ్ళకు బడ్జెట్లో ఉన్న అవకాశం మేరకు కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ ఎంతసేపు ఈ సబ్సిడీల పేరుతో కాలయాపన అనేది కరెక్ట్ కాదు కదా. కొంత టైం పడుతుంది సెటిల్ కావడానికి. హామీలు చాలా ఇచ్చారు అధికారంలోకి రావడానికి, బట్ అవన్నీ నెరవేర్చడం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ సాధ్యం కావాలంటే మళ్ళీ అప్పులు చేయాల్సిందే. ఇప్పటికే 13,000 కోట్ల అప్పుకు చేశారు. కాబట్టి ఇప్పుడే మనం దాని మీద కామెంట్ చేసేదానికంటే రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక ఎదిగే మనస్తత్వం. ఆయన జెడ్పీటీసీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చాడు. ఆయన గ్రోత్ను డెఫినెట్గా ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. ఏ పొజిషన్లో కూర్చున్నప్పుడు అక్కడ నాలెడ్జ్ని ఆయన తీసుకొని ఆ అవసరాలకు తగ్గట్టుగా నేను ఎదుగుతా అని చెప్పుకున్నాడు ఆయన మీడియాలో. ఒకవేళ సీఎం స్థాయికి ఆయన ఎదగాలంటే ఇప్పుడున్న ఈ సరిపోదు, మాట్లాడే పద్ధతిలో మార్పు రావాలి. ఈ రాజకీయ కుయుక్తులు అనేటి ఒక సీఎం లాంటి వ్యక్తి డైరెక్ట్గా ఆయన నోట్లోంచి అట్లాంటివి చేయకూడదు. ఈ మాటలలో మార్పు రావాలి. ఆయన మాట్లాడే మాట కూడా సీఎం స్థాయిలో ఉండి మాట్లాడే వ్యక్తి మాట్లాడేది కాదు. ఎన్నికల కోసం చౌకబారు రాజకీయం చేయకూడదు. ఒక సీఎంకి అది ఉందాతనం అనిపించుకోదు. తర్వాత ఒక థింక్ ట్యాంక్ను పెట్టుకోవాలి. సరే, ఈ మధ్య కొంతమంది మేధావులతో కూర్చొని ఆయన వర్కౌట్ చేస్తున్నాడు, మంచి పద్ధతి అది. వాళ్ళు మేధావులు అయినా కాకపోయినా ఒక థాట్ ప్రాసెస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, జరగాలి. ఇప్పుడు నేనేం కామెంట్ చేయను, బట్ ఆయన చేయాలనుకుంటే చేయగలిగిన సమర్థుడు. బట్ ఆయన మీద చాలా ప్రెజర్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటున్నా అంటే నాలెడ్జ్ ఉండి సమర్థుడు అంటలేను, ఆయన ఎదిగే మనస్తత్వం ఉన్నది కాబట్టి చెప్తున్నా. ఆయన గ్రోత్లో అవసరమైన ఆ టార్గెట్కు రీచ్ అయ్యే మనస్తత్వం ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. బట్ ఆయన ఇంకా చాలా ఎక్సర్సైజ్ చేయాలి. కాంగ్రెస్ అనేది ఒక పెద్ద కంప, అందరినీ కలుపుకొని పోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఆయన 5 ఏళ్ళు వాళ్ళు చేయనిస్తారా, మధ్యలోనే కాలుబట్టి లాగేస్తారా చూడాల్సిన అవసరం ఉంది. బట్ టీఆర్ఎస్ అయితే ప్రిపేర్ అయింది 5 సంవత్సరాలు వెయిట్ చేయడానికి. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు. ప్రజలకు అర్థం కావాలి మంచి ఏందో చెడేందో. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేదాకా ఓపిక పడదాం అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. బట్ కాలమే సమాధానం చెప్తుంది. రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతాడా, మరి ఇన్ని సమస్యల్లోంచి గట్టెక్కిస్తాడా. ఆయన కనుక మేడిగడ్డను రిపేర్ చేయగలిగితే అది ఆయనకు మంచి అంటే పొజిషన్ స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఒక మంచి సోర్స్ అవుతుంది. కేసీఆర్ లాగా ఎట్లయితే 60 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు ఆయన 3 ఇయర్స్లో, నెక్స్ట్ 5 ఇయర్స్లో కనీసం ఒక 60-70 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగాడు అనుకో. అది దెబ్బతిన్నా కూడా మళ్ళీ రిపేర్ చేశాడు, మళ్ళీ నార్మల్గా ఎప్పటిలాగా తీసుకొచ్చాడు. 9 ఏళ్ళు కడితే కట్టని, కానీ ఈ జరిగేదాన్ని కంటిన్యూ చేయాలి. కేసీఆర్ ఎక్కడైతే ఆపిండో, ఎక్కడైతే దిగిపోయిండో అక్కడి నుంచి గ్రోత్ ఆగద్దు. ఆ గ్రోత్ కొనసాగాలి, ఆ పథకాలు కొనసాగాలి, అవి ఎఫెక్టివ్గా అమలు జరగాలి. లోపాలు ఏవైతే ఉంటాయో వాటి సవరించాలి. పునర్నిర్మాణంలో కేసీఆర్ ఇంకా చేయలేని ఏవైతే ఉంటాయో అవి చేయగలగాలి. ఇవన్నీ చేస్తేనే తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కంటిన్యూ కావడానికి అవకాశం ఇస్తుంది. కానీ ఒకవేళ అవన్నీ ఏం చేయలేదనుకో, ఇప్పుడు ఈ 3 నెలల్లో ఆయన ప్రవర్తన ఎట్లుందో
ఇంకో 3 నెలలు 4 నెలలు కూడా ఇట్లే ఉంటే ఆయన 2 years కూడా ఉండలేడు. ఇదే కాంగ్రెస్ నాయకులు ఆయన దించేస్తారు. ఓకే, కాబట్టి ఆయన చాలా మారాల్సింది ఉన్నది. ఓపెన్ టాక్లో మరో బ్రేక్.